హెల్ప్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కరెక్ట్. గూగుల్ యొక్క దీంట్లో అదానీ యొక్క రోల్ ఏంది అంటే వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ దీన్ని వాళ్ళు సెట్ చేస్తారు. వాళ్ళకి అదానీ వాళ్ళకి గూగుల్ దీంట్లో యాక్చువల్ డేటా దీనికి సంబంధం లేదు. వాళ్ళు వేరే డేటా సెంటర్ పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. సో దానికి నేను అది కూడా ప్రామిస్ చేశారు, 40,000 కోట్లతో పెడతాను అదానీ విడిగా ప్రామిస్ చేశారు. అబ్సర్డ్. సో ఆఫ్ కోర్స్ దాని తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. సోలార్ ఒక వ్యాపారం కావచ్చు, దాని డేటా సెంటర్. కానీ వాళ్ళు చెప్పింది సింగపూర్ నుంచి మేము తెచ్చేది. సో దాన్ని మనం క్లారిటీ ఇచ్చాం. కాబట్టి నిన్న పొద్దున్న పీయూష్ గోయల్ గారు కూడా ఒక మాట చెప్పారు. నేను ఎందుకు దాన్ని ఆంధ్ర విల్ బి ది దావోస్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంటున్నానంటే, ఇంక నుంచి ఒక పర్మనెంట్ సెటప్ పెట్టండి. ఇట్లాంటి పెద్ద మీటింగులు భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా ఇక్కడే జరిగే విధంగా చేయండి. పీయూష్ గోయల్ గారే స్వయంగా చెప్పిన తర్వాత వి ఆల్ ఫెల్ట్ మనం గోయింగ్ డౌన్ ది ఇయర్స్. ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం కావచ్చు, ఇంకో సిటీ కావచ్చు, ఆంధ్ర ఇస్ గోయింగ్ టు బి ది దావోస్. నేను ఈ మాట ఇవాళ చెప్తే ఎగ్జాగరేషన్ కావచ్చు, కానీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ రియాలిటీ. దేశాల వాళ్ళు ఇవాళ ఎట్లయితే ఆంధ్రాలో పెట్టుబడుల కోసం మన రాష్ట్రానికి వస్తున్నారో, భారతదేశంలో పెట్టుబడుల కోసం కూడా మన రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం ఇదే విధంగా ముందుకు పోతే ఈరోజు మేము కుదుర్చుకోబోతున్నట్టుగా దాదాపు 12 లక్షల 13 అయిపోయింది. అంటే నేను చదివిన దాంట్లో 13 లక్షల కోట్లు. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 13. ఎగ్జాక్ట్లీ ఐ మీన్ 12,92,000 crores అంత ఉంది. ఓకే. సో ఇది నెక్స్ట్ 3 ఏళ్లలో రియలైజేషన్ రేట్ కనీసం 50% అంటే మొత్తం కూడా కావాలి. అంటే దానికి ఎస్టేషన్ టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి రాగల 3 నెలల్లో 50% రియలైజేషన్ మేము కానీ కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్లీ విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి ది దావోస్ ఆఫ్ ఇండియా. అది సదస్సుల కోసం. కానీ పెట్టుబడులు అనేది కేవలం విశాఖలోనే కాదు, అది ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, కడపలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, కాకినాడలో కావచ్చు. సార్ 13 జిల్లాల్లో ఈ యొక్క పెట్టుబడులు వస్తున్నాయి. ఏ ప్రాంతానికి అన్యాయమో లేకపోతే నిర్లక్ష్యమో దాన్ని ఏమో జరగట్లేదు. ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఆ ప్రాంతంలో మనం ఏ రకాల పరిశ్రమలు పెట్టగలమో ఖచ్చితంగా ఇందాక రామ్ కుమార్ చెప్పినట్టు ఇండస్ట్రియల్ నోట్స్ ఇన్ దాన్ని కడప అండ్ కర్నూలులో ఆల్రెడీ పరిశ్రమలు రావడం ప్రారంభించాయి. అక్కడ సోలార్ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. ఎక్కడైతే మనం కాస్మోపాలిటిక్ దాని కల్చర్ కొద్దిగా ఉందో అక్కడ దాన్ని ఐటీ వస్తున్నాయి. ఇట్లా ప్రతి ఏరియాలో, కోస్టల్ ఏరియాలో కావచ్చు, గోదావరి, కృష్ణ, ఎక్కడ కూడా మేము ఏమంటారు ఒక చోట పెట్టాలి అనే నిర్లక్ష్యం లేనే లేదు. ఎవరికన్నా అట్లాంటి ఉద్దేశాలు ఉంటే దయచేసి క్లారిటీ ఇవ్వాలి. అంటే కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, నేను ఎందుకన్నానంటే ఈ మాట, కొంతమంది కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే విజయ్ గారు, ఇది విశాఖలో సదస్సు జరుగుతోంది, కంపెనీలు ఏదో విశాఖ కోసమే అన్నట్టు, లేకపోతే అమరావతిలో ఏదో అమరావతికో అన్నట్టు కాదు. విశాఖ విల్ బి ద ఐ థింక్ ముంబై తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి బహుశా ఈ సిఐ సదస్సు లేకపోతే ఈ పెట్టుబడులు ఒక మార్గం వేయొచ్చు. బట్ నంతలెస్ మిగతా వాటికి ఏదో అన్యాయం జరుగుతుందని కాదు. చాలా మందికి కాదు. నేను ఒక్క మాట చెప్తాను లాస్ట్లో. ఐటీకి సంబంధించి వైజాగ్లో కాగ్నిజన్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, డేటా సెంటర్లు ఇవన్నీ పెడుతున్నాం. అవన్నీ ఈ ఐటీ దాని టీసీఎస్ కానీ, కాగ్నిజన్ కానీ, యాక్సెంచర్ ఎందుకు వస్తున్నాయంటే దోస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్ సెంటర్స్. అంటే అక్కడ మనుషులు పనిచేస్తారు. మామూలు ఇట్లా నా ఇక ముందు ల్యాప్టాప్. సో ఐటీ నిపుణులు పనిచేస్తారు. సో కొంత కాస్మోపాలిటన్ వాళ్ళకి, ఎందుకంటే అందరి వయసు తక్కువ ఉంటుంది కాబట్టి హోటల్ కావాలి, ఇల్లు కావాలి, ఫ్లాట్లు కావాలి, స్కూళ్ళు కావాలి, దాన్ని ఎయిర్పోర్ట్లు కావాలి. సో అక్కడ ఆ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. కానీ ఈవెన్ నేను ఒక విషయం గుర్తు చేస్తా, విజయ్ గారు 2017లో అనుకుంటా సిఐఏకి నేను వెళ్ళా రిపోర్టింగ్కి ఫ్రమ్ అనదర్ ఛానల్. అప్పుడు ఒక చైనా ప్రతినిధి ఏం చెప్పాడంటే, ఇక్కడికి వస్తాం మేము అంటే మీకు ఇది ఇన్పుట్గా ఉంటుందో మీకు తెలియదని చెప్పట్లేదు నేను, బట్ వీ వాంట్ మోర్ లైఫ్, నైట్ లైఫ్ అన్నాడు. అదేంటి అన్న నైట్ లైఫ్ అంటే ఇక్కడ లేదా అంటే, నో హియర్ ఇట్ ఈస్ క్లోజింగ్ అరౌండ్ 10, బట్ మాకు 1-2 గంటల వరకు నైట్ లైఫ్ అవసరం ఉంటుంది అన్నాడు. మరి అది కూడా కన్సిడర్ చేస్తున్నారేమో. తప్పేం లేదు సార్. ఇప్పుడు నేను వెన్ ఐ వాజ్ ఇన్ డెలాయిట్ 2014లో మనం రాష్ట్రం విడిపోగానే నేను ఐ వాజ్ రిపోర్టింగ్ టు మై ఎండి, నౌ ఈజ్ ఇన్ దాని యూఎస్లో ఉన్నాడు ఆయన. పోయి వై కాంట్ యూ పుట్ అట్లీస్ట్ 500 స్టాఫింగ్ యూనిట్ ఇన్
ఆంధ్ర ఇన్ విజయవాడ అంటే నాకేం అభ్యంతరం 500 యూనిట్లు ఈ పెట్టడం మనకేం కష్టం కాదు, ఒక క్షణంలో పెట్టేవచ్చు. అప్పుడు 2014లో 500 ఫ్లాట్స్ ఇమీడియట్గా ఇస్తావా నువ్వు అన్నాడు. పోస్ట్ ఫ్లాట్స్ 500 ఫ్లాట్స్ అందరూ మనకు ఉండే వాళ్ళకి 2వ క్లాస్ 3వ క్లాస్ 4వ క్లాస్ చదువుకునే వాళ్ళు, అన్ని స్కూళ్ళు, అన్ని హోటళ్ళు, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. గవర్నమెంట్ అవన్నీ అడ్రస్ చేస్తుంది. బ్రేక్ తీసుకుంటా. కానీ ఒక్క మాట సార్, లాస్ట్ మాట, ఇవంతా ఉంటే కూడా క్వాంటమ్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి.